మీ ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యక్రమాలు కానీ కార్యకలాపాలు కానీ మా ప్రేక్షకులకి కొంచెం తెలియజేస్తారండి? తప్పకుండా తెలియజేస్తామండి. బేసిక్గా మేము వచ్చేసి ఇక్కడ చిరంజీవి యూకే ఫ్యాన్స్ అసోసియేషన్ అండి. ఇది 2001 నుంచి మేము యాక్టివ్గా యూకేలో పార్టిసిపేట్ చేస్తున్నాము. మా మెయిన్ ఉద్దేశం వచ్చేసి చిరంజీవి గారి అభిమానులు రకరకాల ప్రాంతాల్లో తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్న వేరు ప్రాంతాల్లో ఉన్నప్పుడు వాళ్ళందరినీ మేము ఒక గ్యాదర్ చేసి ఒక వేదికలాగా తయారు చేయడానికి యూకే ఫ్యాన్స్ అసోసియేషన్ అనేది ఏర్పడిందండి. వెరీ గుడ్ అండి. ఇందులో డాక్టర్స్ ఉన్నారండి, మహిళలు ఉన్నారు, మైనారిటీ వర్గాల వాళ్ళు ఉన్నారు, మరి ముఖ్యంగా ఐటీ నిపుణులు మరియు స్టూడెంట్స్ అండి మా దాంట్లో. సో మాకు ఇక్కడ ఇది మొదటగా మేము స్టార్ట్ చేసినప్పుడు ఇది ముఖ్యంగా మేము చిరంజీవి గారి సినిమాలు యూకేలో తీసుకురావడం, వారిని ప్రదర్శింపజేయడం, సో అభిమానులకి ఆ విధంగా కనుల పండుగ లాంటి వీకెండ్స్ని మేము ఇక్కడ అరేంజ్ చేయడం అవి జరిగినాయండి. తర్వాత సామాజికంలో మేము అదేవిధంగా చారిటీ, సెకండ్ థింగ్ చారిటీ అండి వచ్చేసి ఇక్కడ కొన్ని చారిటీస్ తోటి మేము టైఅప్ చేసుకుని మాకు చేతనైనంత సహాయం అన్నగారి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన మాకు ఉద్దేశించినట్టుగానే సమాజానికి మీరు సేవ చేయాలి అని చెప్పి అన్నగారు ఏ విధంగా చెప్పి అక్కడ మరి ఆయన ఒక బ్లడ్ బ్యాంక్ అనివ్వండి, ఐ బ్యాంక్ అనివ్వండి, ఆయన సొంత డబ్బులతోటి, అది మీకు ముఖ్యంగా చెప్తున్నాను, అందరూ అంటున్నారు ఎవరో బ్లడ్ ఇస్తున్నారు, ఎవరో ఐలు ఇస్తున్నారు, ఆయన చేస్తున్నది ఏంటి అని అన్నారు. అయితే మీరు రీసెంట్గా మీరు విన్నట్లయితే యాక్చువల్గా ఆ మొత్తం మెయింటెనెన్స్ అనేది చాలా డబ్బులతో కూడిన విషయం అండి. ఎందుకంటే రిఫ్రిజిరేషన్ చేయాలి, మొబిలిటీ ఉండాలి, ఎక్కడ అర్జెంట్గా ఎక్కడ అవసరమైందో అక్కడికి మరి వెహికల్స్లో పెట్టి తీసుకోవాలి, ఫ్యాన్స్ని మోటివేట్ చేయాలి, ఈ విధంగా. సో ఇవన్నీ ఎవరి దగ్గర నుంచి ఫండ్స్ వసూలు చేసి లేకపోతే వేరే విధంగా లేదండి. సో ఇదంతా ఆయన సొంతంగా ఆయనకి రియల్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆయన చేస్తున్నారు, మేము ఆయన అడుగుజాడలో చేస్తున్నామండి. సెకండ్ థింగ్, ఇప్పుడు రీసెంట్గా మరి అన్నగారు పాలిటిక్స్లోకి వస్తున్నారు అని చెప్పి మీడియా అంటున్నారు. సో మాకు క్లియర్ కట్గా సందేశాలు అందాయండి. అది డెఫినెట్గా ఆగస్టులో అన్నయ్య పార్టీ పెడతారు. సో దానికి కూడా మేము ఇక్కడ ఫ్యాన్స్ అందరినీ కూడా మేము మోటివేట్ చేస్తూ హోప్ఫుల్లీ మేము సభ్యత్వం కూడా అన్నగారిది ఇక్కడ మరి ప్రవాసాంధ్రులుగా సభ్యత్వం కూడా ఇక్కడ మేము రిజిస్టర్ చేయించాలని చెప్పేసి మేము భావిస్తున్నామండి. ఇంకో క్వశ్చన్ అండి, మెగాస్టార్ చిరంజీవి గారికి అన్ని సామాజిక వర్గాల్లో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉందండి. అవునండి. కానీ కొన్ని ప్రస్తుత రాష్ట్రంలో కొన్ని పార్టీలు వేరే సామాజిక వర్గానికి చెందినవి కదండి. మరి ఆ సామాజిక వర్గాల్లో ఉన్న ఫ్యాన్స్ చిరంజీవి గారి రాజకీయ రంగ ప్రవేశాన్ని కోరుకుంటున్నారా? ఒకవేళ స్వాగతిస్తున్నారా? అది చాలా మంచి ప్రశ్న అండి మీరు అడిగింది. చిరంజీవి గారి ఫ్యాన్స్ అనేది ఒక కులానికో ఒక రాష్ట్రానికో ఇన్ఫ్యాక్ట్ ఒక భాషకు కూడా అందనంత ఎత్తులో ఉందండి. ఎందుకంటే మీరు కర్ణాటకలో చూసినా కానీ తమిళనాడులో అన్నయ్య సినిమా రిలీజ్ అయినా యూకేలో తెల్లవాళ్ళు కూడా చూస్తున్నారండి ఆయన సినిమాలని. సో ఆయన ఎప్పుడో ఆ పరిధిని ఎప్పుడో చెరిపేశారు. ఆయన ఆయన రికార్డ్స్తోనే ఉండి అభిమానులతోనే ఉండి అది రికార్డ్ ఎప్పుడో చెరిగిపోయింది. నెక్స్ట్ దానివల్ల ఏమవుతుందంటే మాకు ఫ్యాన్స్ అసోసియేషన్లో రకరకాల కులాలు, రకరకాల వర్గాలు, రకరకాల స్త్రీ పురుషులు, పిల్లలు మరియు అనేక రకమైనటువంటి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అందరూ ఉన్నారండి. ఇది చిరంజీవి గారు ఒక వర్గానికి ముద్ర, ఒక వర్గానికి చెందినవారు అని చెప్పిన పడినటువంటి ముద్ర అది మీడియా చేసిన తప్పించి అది ఆయన ఉద్దేశం కాదండి. సెకండ్ వచ్చేసి అభిమానులు మీరు ఒకవేళ రాజకీయంగా ఆయన్ని సపోర్ట్ చేస్తారా చెయ్యరా వేరే కులాల్లో ఉన్న అభిమానులు అంటే అభిమానం అనేది అది మనసుకు సంబంధించిన విషయం అండి. అది మనం అభిమానించింది పూర్తిగా మనం అభిమానించి ఒక వ్యక్తిని అభిమానిస్తాం కానీ అతని కులాన్ని అతను వేరే అంశాల మీద మనం అతన్ని కరెక్ట్ అండి. మనకి ఆర్నాల్డ్ స్క్వార్జ్నెగర్ కి ఫాలోయింగ్ ఉంది ఇండియాలో, సిల్వెస్టర్ స్టాలిన్ కి ఉంది. మరి ఇప్పుడు జాకీ చాన్ సినిమాలు మరి చైనా అంటే మరి డెఫినెట్ గా ఏషియాకి మన ఇండియా వాళ్ళు చైనాకి పడదు. మరి ఆయన్ని జాకీ చాన్ సినిమాలు మన వాళ్ళు 100 days నడిపిస్తారు. సో అభిమానం. నెక్స్ట్ మన రాజ్ కపూర్ గారి సినిమాలు కూడా జపాన్, రష్యాలో విపరీతమైన వాళ్ళ సొంత హీరోగా చేస్తున్నారు. సో మేము అభిమానులు చెప్పేది ఒకటే అండి, అభిమానం అనేది అది మనిషికి సంబంధించిన విషయం, ఆయన చేసే పనులకు సంబంధించిన విషయం. సో రాజకీయంగా కూడా చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఆయన ఎక్కడ ఏ విషయాల్లో కూడా ఇప్పుడు జరుగుతున్న విషయాల్లో ఎక్కడ కూడా నేను ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని కాబట్టి నేను వీళ్ళకే పనిచేస్తాను వాళ్ళకి పనిచేయను అలా ఎక్కడ అనలేదండి. బ్లడ్ బ్యాంక్ అనేది బీసీ బ్లడ్ బ్యాంకు, లేకపోతే రెడ్డి బ్లడ్ బ్యాంకు, కమ్మా బ్లడ్ బ్యాంకు, లేకపోతే ఎస్సీకి బ్లడ్ బ్యాంకు ఇలా ఎవరు చెప్పలేదు. అంటే మేము ఫ్రాక్ట్గా చెప్తున్నాము, ఇది ఆంధ్ర బ్లడ్ బ్యాంక్ అని అన్నారు. అది ఆంధ్రానే కాదు, వేరే కర్ణాటక వాళ్ళు, తమిళనాడు వాళ్ళు హైదరాబాద్లో ఉండి వాళ్ళకి అవసరమైన కానీ ఇస్తాం అది.
సో చిరంజీవి గారు అనేవాళ్ళు అసలు ఎక్కడా కూడా సామాజిక సంబంధించినటువంటి విషయంలో ఇది మేము మొక్కి నొక్కానిస్తున్నాము. ఆయన ఎటువంటి సామాజిక వర్గానికి చెందిన వారు కాదు. ఇన్ఫ్యాక్ట్ చాలా ఆయన ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు కానీ మిగతా రాష్ట్రంలో వేరే వేరే కులాల వాళ్ళు లీడ్ చేస్తున్నారండి. సో ఆయన డెఫినెట్గా అది కాదు. మేము ఫ్యాన్స్ కూడా చెప్పేది ఒకటే మీ ద్వారా ఏమిటంటే, దయచేసి ఇక్కడ ఇదంతా మీడియా స్పెక్యులేషన్ అండి. ఆయన్ని గెట్టని వారు ఆయన ఎక్కడ ఎదిగిపోతాడో, ఆయన ఆల్రెడీ ఎవరికి అందనంత ఎదిగి ఉన్నారు. ఆయనకి ఈరోజు ఆయన లగ్జూరియస్ లైఫ్ను అనుకుంటే ఆయన లగ్జూరియస్ లైఫ్ని గడపాల్సిన వ్యక్తి. ఆయన ఈరోజు సినిమాలు చేయాల్సిన అవసరం లేదు, ఏమీ సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాల ద్వారా బాగానే సంపాదించుకున్నారు. సో ఆయన ఒక తరతరాలుగా ఉండాల్సినంత ఆస్తి ఉంది ఆయనకి. ఆయన ఈరోజు వచ్చి ఎండల్లో పడి సమాజానికి సేవ చేయాలి అవన్నీ ఎందుకండి? వేరే ఇక్కడ దుష్యంత్ గారు ఒక చిన్న విషయం అండి, చెప్పండి. మరి ప్రజాసేవే లక్ష్యంగా వస్తున్నారు కదా, ప్రస్తుతం ఉన్న ఏదో ఒక పార్టీలోనే ఏదో ఒక ఉన్న వాటిలోనే ఒక మంచి పార్టీలోని జాయిన్ అయ్యి కూడా సేవ చేయొచ్చు కదండి. ఇప్పుడు కొత్త పార్టీ పెట్టి ప్రజల్ని మరింత కన్ఫ్యూజన్ లోకి నెట్టే బదులు, అంటే ఇతనికి చాలా మితభాషి అని ఇది ఒక కొద్దిగా సిగ్గు అని 10 మందిలోకి వచ్చి సరిగ్గా మాట్లాడలేరని అది ఉందండి. అది అంతే, మరి మీడియాలో వచ్చింది. మరి అతను ఫస్ట్ టైం ఒంటరిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయాలు ప్రపంచంలో మరి ఎక్కడ ఉండవండి. మరి ఇవన్నీ ఎదుర్కొని నంబర్ 1గా సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా మెగాస్టార్నే నేను అని మళ్ళీ అతను నిలబడగలరా? డెఫినెట్గా అండి. ఒకటి మితభాషి, ఆయనకి స్టేజ్ ఫియర్ ఉంది, ఇవన్నీ అనేది దాన్ని మేము యాజ్ ఎ ఫ్యాన్స్గా మేము ఖండిస్తాను అండి. ఎందుకంటే మీరు ఎన్నో బహిరంగ సభల్లో ఒక పార్టీ మీటింగ్ పెడితే రానటువంటి అభిమానులు చిరంజీవి గారు ఆయన సినిమా కానీ 100 డేస్ ఫంక్షన్ రోజున కానీ మీరు చూస్తే కొన్ని వేల మంది వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మొదటి కూతురు గారు ఆవిడకి వివాహం జరిగినప్పుడు రిసెప్షన్కి అభిమానులు పిలిస్తే తట్టుకోలేకపోయారు, అంత ఫ్లోట్ అయింది. సో ఆయన ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి. ఆయన ఆల్రెడీ ఇప్పుడు ఏదో కొత్తగా ప్రజా జీవితంలోకి ప్రజలతో కెమెరా ముందు ఫేస్ చేయాలి భయపడుతున్నాడు మితభాష అనేది అసలు అది మేము టోటల్గా మేము అగ్రి కావండి. ఆయన ఆల్రెడీ ప్రజా జీవితంలో ఉన్నారు ఆయన. సో అది మాత్రం కాదు. సెకండ్ వచ్చేసి ఇంకా ఆయన ఏ విధంగా ఇప్పుడు వేరే కొత్త పార్టీ ఎందుకు పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది, వేరే వాళ్ళ పార్టీలు ఎందుకు చేయాలి అన్నది అది చాలా మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడున్న పార్టీలు మీరు నిజంగా మనస్ఫూర్తిగా మీరు మాట్లాడినట్లయితే, అంటే మనం ఓపెన్గా మాట్లాడుకున్నట్లయితే 30 సంవత్సరాలు కొంతమంది వేయలేరు రాజకీయ. మన ఆంధ్ర రాష్ట్రంలో పాపులేషన్ ఎంత అండి? ఆ పాపులేషన్లో ఏ సామాజిక వర్గాల వారు ఏ రకాలుగా ఉన్నారు? ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఎవరెవరు రిప్రజెంట్ చేస్తున్నారు? పేదవాడికి అధికారం అన్నది ఉన్నదా ప్రస్తుత? అది నందమూరి తారక రామారావు గారు కూడా చెప్పారు కదండి, ప్రజలే నా దేవుళ్ళు, సమాజమే నా దేవాలయం అని చెప్పారు. అతని హయాంలో అతను బతుకున్నంత కాలం అది దానికి చెక్కు చెదరనివ్వలేదని అనుకుంటున్నాం. కానీ 95 నుంచి మారిపోయిందండి. నందమూరి తారక రామారావు గారు మంచి నాయకుడు అన్నది తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఆయన ఇనుమడింపజేశారన్నది దాంట్లో ఎటువంటి సందేహాలు అవసరం లేదండి. అది డెఫినెట్గా మేము చిరంజీవి ఫ్యాన్స్ అయినా కానీ అది మాత్రం మేము ఒప్పుకోవడం, ఎందుకంటే అది నిజాయితీగా ఉన్నది కాబట్టి, జరిగింది కాబట్టి మేము ఒప్పుకున్నాం. అదేవిధంగా అంతకన్నా ఎక్కువగా తర్వాత జరిగిన సంఘటనలు మీరు గమనించాలి. ఏ కులాల వారు ఏ ప్రాతిపదికన లేకపోతే ఏ సామాజిక రీజియన్స్ వారీగా ఇట్లా ఆంధ్రప్రదేశ్ని పంచుకుంటున్నారు? పేదవాడికి అసలు అధికారం అన్నది ఎక్కడ ఉందండి? సో ఈరోజు ప్రజలు మన దేశంలోని మన రాష్ట్రంలోని 70 to 80% ఆఫ్ పీపుల్ ప్రజలకి వాళ్ళకి ఆశ ఉన్నా కానీ వాళ్ళు డబ్బు పెట్టలేరు. ముందుకొచ్చి వాళ్ళు ఒక పని చేయాలంటే ఒక కరిష్మా ఉన్న వ్యక్తి కావాలి వాళ్ళకి. వాళ్ళ తరపున నేనున్నాను అని పోరాడేటువంటి ఒక వ్యక్తి కావాలి. అది ఈరోజు చిరంజీవి గారిలో చూసుకుంటున్నారు. మనం స్పార్క్ మీటింగ్ లండన్లో చూసుకున్నట్లయితే నాగబాబు గారు ఇదే విషయం మీద చాలా స్పష్టంగా ఇక్కడ మనకి లండన్లో మీతోనే మాట్లాడారు. మరి మీకే ఒక స్పష్టమైన అవగాహన చెప్పారు. ఆయన ఏమిటంటే అందరూ కోరుకునే వ్యక్తి, అందరూ ఇప్పుడు ఆయన ఒక ఇంటికి పెద్దలాగా ఒక అన్నయ్యలాగా చూస్తున్నారు. ఏంటంటే వచ్చి మనకేదో పని చేస్తాడు అని చెప్పి. సో మేము పూర్తి మద్దతు, అన్నయ్య చేసే ప్రతి పనికి మేము ఎప్పుడు మద్దతుగానే ఉంటాము. అదేవిధంగా ఈ కొత్త పార్టీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా గుడ్డివాడులో ఉంటే వాడికి ఆ కళ్ళద్దాలు పెట్టేసి నీ గుడి నయం అయిపోయింది అంటున్నారు, లేకపోతే ఇంకా వేరే చేస్తున్నారు తప్పించి యాక్చువల్గా ఆ రుగ్మతని కంప్లీట్గా అసలు గుడ్డితనమే లేకుండా దానికి ఆపరేషన్ చేయాలా, మందులు వేయాలా అనేది ఎవరు పట్టించుకోవట్లేదండి. ఠాగూర్ సినిమా చూసినట్లయితే మీరు ఆయనకి ఒక స్పష్టమైన అవగాహన ఉంది అవినీతి మీద ఏ విధంగా
ఎదుర్కొనాలని చెప్పి ఆయన కోర్స్ అది సినిమాటిక్గా వేరు ఉంటుంది, రాజకీయంగా వేరు ఉంటుంది, కానీ ఆయన తన అభిప్రాయాలను మాత్రం స్పష్టంగా చెప్పారు అదే సినిమాలో. ప్రభుత్వ అధికారులతో పని చేయించాలి, మరి సమాజంలో అందరికీ ఫుడ్డు ఈ రోజు కూడా మన పిల్లలు అడుక్కు తింటున్నారండి. అది మీరు అవునన్నా కాదన్నా హైటెక్ సిటీ ఉందండి, దాని పక్కన అడుక్కు తినే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఏమిటిది ఇంత అసమానతలు ఏ విధంగా పెరిగిపోతున్నాయి? ఆడదానికి రక్షణ అనేది ఉన్నదా హైదరాబాదులో? మీరు ఇంకా హైదరాబాద్లో లేనప్పుడు ఇంకా గ్రామాల పరిస్థితి ఏమిటి? సో ప్రజలను ఏ విధంగా చైతన్యవంతం చేయాలి? వారికి కనీస అవసరాలు భోజనము, బట్ట, గుడ్డలు, నెక్స్ట్ మనకి వాళ్ళకి ఉండటానికి ఒక ఇల్లు లాంటివి ఈ ప్రభుత్వాలు పనిచేయట్లేదని అంటలేదండి. ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ప్రభుత్వాలు పని చేయకపోతే ఈరోజు మన పొజిషన్ పాకిస్తాన్ లాగా ఉండేది. 50 సంవత్సరాల్లో వాళ్ళకెంత డెవలప్మెంట్ ఉంది, మనకెంత డెవలప్మెంట్ ఉందని. కానీ దీనికన్నా బెటర్మెంట్గా చేయొచ్చు. సో అది ఇంకొకటి, మన ప్రభుత్వాలు కాన్సన్ట్రేట్ చేస్తున్న వర్గాలే కాకుండా అన్ని వర్గాలను కలుపుకుని వెళ్ళాలి. అన్ని వర్గాలకి సమానంగా సమాజ స్థాపనలో అందరినీ కలుపుకుని వెళ్ళాలన్న ఒక మహోద్దేశంతో పేదవాడికి